ఈ మధ్య ఒట్లు పెట్టుకొట్టి ఒట్టు వేసిన వాళ్ళు పోతున్నారంట. మనకి ఒట్లు కలిసి రావు గానీ మామూలుగా చెప్పే. నిజం తల్లి, మేం మారిపోయాం, నమ్మమ్మా. ఒకప్పుడు డబ్బంటే బాగా ఆశుండేది, ఇప్పుడు లేదు. అవునమ్మా, కావాలంటే నాయుడు బాబుని అడుగు. పాపం ఆయన ₹1,00,00,000 ఇచ్చినా కూడా తీసుకోం. కావాలంటే మా నిజాయితీని పరీక్షించుకోండి. అవునప్పన్నా, మా వాడు మీ చెల్లిని ప్రేమిస్తున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానంటున్నాడు. ఆమె లేకపోతే తన జీవితమే వృధా అంటున్నాడు. మా మాడిపోయిన మసాలా దోశ ముఖాలు చూసి కాకపోయినా వాడి మొహం చూసైనా మమ్మల్ని క్షమించండి అమ్మా. అమ్మా, నువ్వైనా కాస్త నచ్చ చెప్పమ్మా. లేదంటే అటు నా కొడుకు జీవితం, ఇటు నీ చెల్లెల జీవితం నాశనం అయిపోతాయమ్మా. ప్లీజ్ తల్లి. అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. తప్పులు అందరూ చేస్తారు, కానీ కొందరు మాత్రమే ఆ తప్పును తెలుసుకుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే తమ తప్పుని సరిదిద్దుకుంటారు. వీళ్ళు తమ తప్పు తెలుసుకుని దాన్ని సరిదిద్దుకోవడానికి వచ్చారు. వాళ్ళని క్షమిస్తే మనుషుల్లా మారుతామంటున్నారు. అలాంటప్పుడు మన్నించి ఒక్క అవకాశం ఇస్తే తప్పేంటి? ఏమో, క్షమిస్తే మారతారన్న నమ్మకం నాకు లేదు. అలా అంటారండి అత్తయ్య. లోకంలో తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అసలు మనం తప్పు చేయలేదంటారా? చిన్నప్పటి నుంచి ఏదో చేసే ఉంటాం కదా, అంత మాత్రం చేత మనం చెడ్డవాళ్ళం అయిపోతామా, దుర్మార్గులుగా మిగిలిపోతామా చెప్పండి? పుట్టుకతోనే ఎవరు చెడ్డవాళ్ళు కాదా అంటే? కావాలని ఎవరు చెడ్డవాళ్ళుగా పుట్టరు. పరిస్థితులే అలా మారుస్తాయి. మళ్ళీ అవే పరిస్థితులు మంచివాళ్ళుగా మారుస్తాయి. అప్పుడు వాళ్ళున్న పరిస్థితిలో డబ్బే లోకం అనుకున్నారు, ఇప్పుడు ప్రేమే లోకం అని నమ్ముతున్నారు. మంచివాడైనా ఏదో రోజు తప్పు చేయొచ్చు, కానీ మంచిగా మారిన వాడు మాత్రం ఎప్పటికీ తప్పు చేయడు.